reduction of share capital, little bit bigger question. Reduction of share capital, section 66, reduction of share capital. A company limited by shares and a company limited by guarantee may reduce its share capital in any manner. They may reduce its share capital in any manner. అంటే ఇక్కడ దాకా రెండు పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఏంటా రెండు పాయింట్స్ అంటే షేర్ క్యాపిటల్ ని ఎవరు రెడ్యూస్ చేయొచ్చు, ఎలా రెడ్యూస్ చేయొచ్చు. ఏమడి అండర్స్టాండ్? హలో, అక్కడ దాకా ఏంటి ఎవరు రెడ్యూస్ చేయొచ్చు అంటే కంపెనీ లిమిటెడ్ బై షేర్స్, కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ. హౌ ఎలా రెడ్యూస్ చేయొచ్చు అంటే ఎనీ మేనర్ అంటే ఎలా అన్నా రెడ్యూస్ చేసుకోవచ్చు. అది ఇంక్లూడింగ్ అంటే ఈ మూడు అన్నది ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిడక్షన్ మాత్రమే, ఇలాగే మార్చాలని కాదు. ఏమడి అండర్స్టాండ్? హలో సార్, ఆ మూడు అన్నది ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంక్లూడింగ్ అన్నారు కదా, అంటే ఈ మూడు కూడా ఆ మూడు మాత్రమే అని కాదు. ఎస్ ఆర్ నో? Okay, those three are also reduction of share capital. Those three are equal to reduction of share capital. My point అర్థమైందమ్మా? హలో, we have to focus on this point in any manner ఉంది కదా, అది మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే నేను మీకు ఎగ్జామ్ కి మీకు ఇంత డీప్ గా ఏం అడగకపోవచ్చు, మనం చెప్తున్నాను మీకు. ఎందుకంటే రియల్ లైఫ్ లో చాలా కంపెనీస్ వాడతారు ఇవి, కష్టాల్లో ఉన్న కంపెనీస్ ఎక్కువ వాడతారు అనమాట. అందులోనూ ఇప్పుడు ఇంకా చాలా కంపెనీస్ క్లాసులు వస్తున్నాయి, అవునమ్మా కదా? ఎస్ సార్ నో? హలో, కాబట్టి రియల్ లైఫ్ లో దీని అప్లికేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను అంతే. ఎగ్జామ్ లో ఇంత డీప్ గా అడగరు. సో రియల్ లైఫ్ లో మీరు వరి అవ్వద్దు, ఇది గుర్తు పెట్టుకోండి. ఎలా అన్నా మార్చుకోవచ్చు. ఇది వాడు ఎగ్జాంపుల్ మాత్రమే ఇచ్చాడు, యాక్ట్ లో వాడు ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇచ్చాడు. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. సో కాబట్టి ఎవరు షేర్ క్యాపిటల్ ఎవరు రెడ్యూస్ చేయొచ్చు అంటే a company limited by shares and a company limited by guarantee. So who cannot reduce ante unlimited company. So unlimited company cannot reduce its share capital. Okay, adi how ela reduce cheyochu ante ela na reduce chesukochu in any manner. Examples. So examples vachesi idi extinguishing or reducing the liability of members in respect of unpaid capital. ante unpaid capital తగ్గించడం, అర్థమైందమ్మా? రిడక్షన్ ఆఫ్ అన్పేడ్ క్యాపిటల్, cancellation of paid up capital which is lost or not represented by any available asset. అంటే ఏంటి అంటే ఇదే మీరు ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ లో చేసేది. ఏం చేస్తారు అంటే ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ లో ఫిక్టీషియస్ లాసెస్ ఏదైనా ఉంటే అది క్యాన్సిల్ చేస్తారు అనమాట, సెట్ ఆఫ్ చేస్తారు. చూడండి, so which companies can reduce their capital? Which companies can reduce their capital? A companies capital reduce cheyachama. Which companies can reduce their capital? Which companies can reduce their capital? A companies ante company limited by shares, companies limited by shares, companies limited by shares. Next, companies limited by guarantee, companies limited by guarantee. So these companies can reduce their capital. Next, tarvata, so how capital can be reduced? How capital can be reduced? How capital can be reduced? Capital ela reduce cheyachama capital ni in any manner. Admanama in any manner as may be appropriate to the circumstances of the company. As may be appropriate to the circumstances of the company. Remember, as may be appropriate to the examples of reduction of capital. Examples of few instances of reduction of capital. So popular ways అంతేగాని అది పర్మిటెడ్ వేస్ అని కాదు. పాపులర్ కి పర్మిటెడ్ కి తేడా ఉంది కదమ్మా. పర్మిటెడ్ అంటే అలాగే చేయాలండి, పాపులర్ అంటే ఎక్కువగా అలా చేస్తారండి. హలో, అవునా? సో కాబట్టి పాపులర్ మెథడ్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ద క్యాపిటల్ ఎక్కువగా అలా చేస్తారు, అంతేగాని అవే అని కాదు అర్థం. పాపులర్ మెథడ్స్ ఆఫ్ రెడ్యూసింగ్ క్యాపిటల్, ఎలా పాపులర్ గా ఎలా రెడ్యూస్ చేస్తారు క్యాపిటల్. ఓకే, అది పాపులర్ గా క్యాపిటల్ ని ఎలా రెడ్యూస్ చేస్తారని పాయింట్. ఓకే, నెక్స్ట్, సో పాపులర్ గా ఎలా రెడ్యూస్ చేస్తారు? ఫస్ట్ పాయింట్ ఇక్కడ నేను మీకు రాస్తాను చూడండి. ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ క్యాపిటల్, ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ లయబిలిటీ in respect of extinguishment of liability in respect of unpaid capital. లేదా ఇంకొకటి రిడక్షన్ ఆఫ్ లయబిలిటీ
ఎక్స్టింగ్విష్మెంట్ రిడక్షన్ రెండు ఉన్నాయి అక్కడ. రిడక్షన్ ఆఫ్ లయబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్పెయిడ్ క్యాపిటల్, రిడక్షన్ ఆఫ్ లయబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్పెయిడ్ క్యాపిటల్, రిడక్షన్ ఆఫ్ లయబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్పెయిడ్ క్యాపిటల్. తర్వాత క్యాన్సలేషన్ ఆఫ్ పెయిడ్ అప్ క్యాపిటల్, క్యాన్సలేషన్ ఆఫ్ పెయిడ్ అప్ క్యాపిటల్, cancellation of paid up capital, cancellation of paid up capital not represented by available asset, cancellation of paid up capital not represented by available asset, cancellation of paid up capital which is lost, cancellation of paid up capital which is lost business లో నష్టాలు వస్తే నష్టపోయింటాం అది. పేయింగ్ ఆఫ్ paid up capital in excess of the needs of the company, paying of paid up capital in excess of the needs of the company, paying of paid up capital in excess of the needs of the company, in excess of the needs of the company. అంటే పేయింగ్ ఆఫ్ paid up capital in excess of the needs of the company. కంపెనీ అవసరాలకు మించి ఎక్కువ క్యాపిటల్ ఉంటే అది తగ్గించడం అన్నమాట. కంపెనీ అవసరాలకు మించి ఎక్కువ క్యాపిటల్ ఉంటే దాన్ని తగ్గించడం. ఓకే, ఇది. సో ఇప్పుడు ఈ 4 లో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తే వాట్ ఈస్ మీన్ బై ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ లయబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పేడ్ అప్ క్యాపిటల్, ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ లయబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్పెయిడ్ క్యాపిటల్. సో ఇక్కడ మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటికి ఏంటి తేడా అంటే ఇది అన్పెయిడ్, ఎస్ ఆర్ నో, ఇది అన్పెయిడ్, ఇది అన్పెయిడ్, అవునా? అన్పెయిడ్ క్యాపిటల్, అన్పెయిడ్ క్యాపిటల్, దాని కింద ఉంది ఏంటి? పెయిడ్ అప్ క్యాపిటల్, పెయిడ్ అప్ క్యాపిటల్, ఎస్ ఆర్ నో? paid up capital. Okay, paid up capital నా తగ్గించాలి, unpaid capital నా తగ్గించాలి. ఓకే, అక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ చూస్తే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే సో ఇప్పుడు ఫేస్ వాల్యూ ఆఫ్ ద షేర్ అనుకున్నాం, ఫేస్ వాల్యూ ఆఫ్ ద షేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ వాల్యూ ఆఫ్ ద షేర్, ఫేస్ వాల్యూ ఆఫ్ ద షేర్ నీకు 10 రూపీస్ ఉంది అనుకోండి, ఫేస్ వాల్యూ ఆఫ్ ద షేర్ ₹10 ఉంది అనుకున్నాం. ఓకే, సో ఫేస్ వాల్యూ ఆఫ్ ద షేర్ ₹10 ఉంటే, ఫేస్ వాల్యూ ఆఫ్ ద ₹10 ఉంటే పెయిడ్ అప్ క్యాపిటల్, పెయిడ్ అప్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉంది అనుకున్నాం, పెయిడ్ అప్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది అనుకున్నాం. అన్పెయిడ్ వాల్యూ సో అన్పెయిడ్ వాల్యూ ₹4 ఉంది అనుకున్నాం, అన్పెయిడ్ వాల్యూ ₹4 ఉంది అనుకున్నాం. ఇది అర్థమైందమ్మా? పెయిడ్ అప్ వాల్యూ 6, అన్పెయిడ్ వాల్యూ 4 ఉంది అనుకున్నాం. ఓకే, సో అయితే ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు దీన్ని ఎలా రెడ్యూస్ చేయాలి ఏంటి? 10 రూపీస్ ఉంది కదమ్మా, ఆ 10 రూపీస్ ని ఎలా రెడ్యూస్ చేయాలి? హౌ టు రెడ్యూస్ ద 10 రూపీస్? ఇప్పుడు ఆ మూడిట్లో ఒక్కొక్కటి రెడ్యూస్ చేయాలనుకోండి. సో 10 రూపీస్ ని ఎలా రెడ్యూస్ చేస్తాం? 10 రూపీస్ ఫేస్ వాల్యూ కదమ్మా, ఎస్ ఆర్ నో? ఫేస్ వాల్యూ అంటే ఆథరైజ్డ్ క్యాపిటల్ ఉంటుంది కదా, హలో, ఫేస్ వాల్యూ కదా, ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఫేస్ వాల్యూని తగ్గించాలి అంటే ఈ ఫేస్ వాల్యూని తగ్గిస్తారు. పెయిడ్ అప్ క్యాపిటల్ అంటే చూడండి, సో ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ లయబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్పెయిడ్ క్యాపిటల్. సో ఇక్కడ ఫస్ట్ ఎక్స్టింగ్విష్మెంట్ గురించి ఆలోచిద్దాం. ఎక్స్టింగ్విష్మెంట్ అంటే ఏంటి? దేన్ని ఎక్స్టింగ్విష్ చేస్తున్నారు? ఈ అన్పెయిడ్ క్యాపిటల్ ని ఎక్స్టింగ్విష్ చేస్తారు. ఎక్స్టింగ్విష్ అంటే ఏంటి? మొత్తం తీసేయడం, అంటే జీరో చేసేయడం, అవునమ్మా? హలో, ఎక్స్టింగ్విష్ అంటే అన్పెయిడ్ వాల్యూ మొత్తం జీరో చేయడం. సో అన్పెయిడ్ వాల్యూ మొత్తం జీరో ఎలా అవుతుంది చెప్పండి? అన్పెయిడ్ వాల్యూ జీరో చేయాలంటే ఏం చేయాలి? 2 రకాల మెథడ్స్ ఉంటాయి. అన్పెయిడ్ వాల్యూ జీరో చేయాలంటే 2 రకాల మెథడ్స్ ఉంటాయి. ఒకటి ₹10 అలాగే పెట్టి ఫేస్ వాల్యూ ₹10 పెయిడ్ అప్ వాల్యూ పెడితే జీరో అయిపోయిందా? హలో, ఇది ఒక మెథడ్ అన్పెయిడ్ వాల్యూ జీరో చేయడం. నెక్స్ట్ ఇంకొక మెథడ్, ఒకవేళ అలా కాకుండా ఈ ఫేస్ వాల్యూని దీన్ని ₹6 అలాగే పెట్టి దీన్నే ₹6 చేస్తే అయిపోతే అప్పుడు కూడా జీరో అవుతుందా? హలో, అంతే కదమ్మా? వాడు ఏమన్నాడు? ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ క్యాపిటల్ అంటే అది జీరో చేయడం కదమ్మా. హలో, ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ అన్పెయిడ్ క్యాపిటల్ అంటే జీరో కదా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే చూడండి, జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్. ఇలా చేస్తే సో ఇలా చేస్తే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బోనస్ షేర్స్. బోనస్ ఇష్యూ పైన చదువుకున్నాం కదా, అది బోనస్ ఇష్యూ. సో బోనస్ ఇష్యూ అంటే ఏం చేస్తున్నారు? పార్ట్లీ పెయిడ్ షేర్ కదమ్మా ఇది, ఎస్ ఆర్ నో? ఇది పార్ట్లీ పెయిడ్ షేరా? హలో, అవును సార్.
Yes, sir. పార్ట్లీ పెయిడ్ షేర్ ని ఫుల్లీ పెయిడ్ షేర్ కింద కన్వర్ట్ చేస్తున్నారా? ఎస్ ఆర్ నో? Yes, sir. అదే ఇక్కడ బోనస్ షేర్ లో చేస్తుంది. ఇక్కడ ఉండొచ్చాడు బోనస్ షేర్ లో. బోనస్ షేర్ లో ఇక్కడ రాసాం కదా ఫస్ట్ పాయింట్, ఎగ్జిస్టింగ్ పార్ట్లీ పెయిడ్ షేర్స్ హ్యాస్ టు బి మేడ్ ఫుల్లీ పెయిడ్ అప్ అని. అవునా? హలో, అవును సార్. కాబట్టి అది బోనస్ షేర్స్ అవుతుంది. అలా జీరో చేస్తే బోనస్ షేర్స్ అవుతుంది. అలా కాకుండా ఇలా జీరో చేస్తే రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్. యు అండర్స్టాండ్? రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్, రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్. సో ఇలా చేస్తే, సో అలా చేయాలి అనుకుంటే ఏది, ఆ 10 ని జీరో చేయాలి. ఆ 10 ని 10 చేసి జీరో చేయాలంటే ఇప్పుడు ఏం ఫాలో అవ్వాలమ్మా మీరు? సెక్షన్ 63 ఫాలో అవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా 6 ని అలాగే ఉంచి పైన 6 చేయాలంటే ఇప్పుడు సెక్షన్ 66 ఫాలో అవ్వాల్సి వస్తుంది. మరి అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 63 అండ్ 66? హలో, Yes, sir. రైట్. సో కాబట్టి బేసికల్ గా ఏంటంటే ఎక్స్టింగ్విష్ అంటే ఏంటమ్మా? జీరో చేయడం. ఎక్స్టింగ్విష్ అంటే మొత్తం ఎక్స్టింగ్విష్ అయిపోయిందంటే జీరో అయిపోయింది అని అర్థం. సో ఏం జీరో అయిపోయింది? అన్పెయిడ్ వాల్యూ జీరో అయిపోయింది. ఎలా జీరో అయిపోయింది అంటే రెండు రకాలుగా జీరో అవ్వచ్చు. ఒకటి పెయిడ్ అప్ వాల్యూని పెంచొచ్చు, లేదా అన్పెయిడ్ వాల్యూని తగ్గించవచ్చు. పెయిడ్ అప్ వాల్యూని పెంచితే బోనస్ ఇష్యూ అవుతుంది, అన్పెయిడ్ వాల్యూని తగ్గిస్తే రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అవుతుంది. ఇప్పుడు అండర్స్టాండ్? హలో, అది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ దిస్ పాయింట్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది ఒక మెథడ్. సో ఇది ఒక మెథడ్ ఎక్స్టింగ్విష్మెంట్ అంటే. అలా కాకుండా రిడక్షన్ ఆఫ్ లయబిలిటీ. సో ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ అన్పెయిడ్ క్యాపిటల్, బోనస్ షేర్స్, ఇది ఎక్స్టింగ్విష్మెంట్. సో ఎక్స్టింగ్విష్మెంట్ అయితే ఇలా ఉంటుంది. ఎక్స్టింగ్విష్మెంట్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దాని కింద రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్ ఉంది. సో రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్ అప్పుడు ఏం చేస్తాం మనం? రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్, extinguishment or reduction of capital. So reduction of liability, extinguishment of liability, reduction of liability. So extinguishment of liability, reduction of liability. అప్పుడు రూపీస్ 10 కాకుండా 6 కాకుండా 8 చేస్తాం. అప్పుడు రూపీస్ 6 అలాగే ఉంటుంది. అప్పుడు రూపీస్ 2 అవుతుంది. ఏమంటే ఇప్పుడు తగ్గించినట్టేనా? 4 నుంచి 2 తగ్గించినట్టేనా? హలో, Yes, sir. ఎక్స్టింగ్విష్మెంట్ అంటే 4 ని జీరో చేయడం, రిడక్షన్ అంటే తగ్గించడం. అది మీరు 1 అనుకోవచ్చు, 2 అనుకోవచ్చు, 3 అనుకోవచ్చు. ఒకవేళ ఇది 9 చేశారనుకోండి, 9 - 6 3 అవుతుంది. లేదా ఇది 5 చేశారనుకోండి, సరే 9 చేశారనుకోండి, 9 - 6 3 అవుతుంది. ఓకే, 7 చేశారనుకోండి, 7 - 6 1 అవుతుంది. బట్ మొత్తానికి 4 కన్నా తగ్గిస్తున్నాం. ఎస్ ఆర్ నో అనా? హలో, Yes, sir. రైట్, 4 కన్నా తగ్గిస్తున్నాం అనమాట. అది. సో కాబట్టి దిస్ ఈస్ ద పాయింట్, రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్, రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్. ఓకే, రైట్. సో ఎందుకు తగ్గిస్తున్నాము అన్నదే క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఎందుకు తగ్గిస్తున్నాం అంటే ఇక్కడ ఈ 4 రూపీస్ ఏంటి అంటే మెంబర్స్ నుంచి కంపెనీకి రావాల్సింది. ఈ అన్పెయిడ్ వాల్యూ కన్నా ముందు వాళ్ళు ఒక పదం వాడారు. ఏం వాడారమ్మా? పదం అంటే లయబిలిటీ అని. అవునమ్మా? హలో, Yes, sir. లయబిలిటీ అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ అన్పెయిడ్ వాల్యూ అనేది లయబిలిటీ. ఎవరికి లయబిలిటీ? మెంబర్స్ కంపెనీకి ఇవ్వాల్సిన లయబిలిటీ. లయబిలిటీ ఆఫ్ మెంబర్స్ టువర్డ్స్ ద కంపెనీ, లయబిలిటీ ఆఫ్ మెంబర్స్ టు ద కంపెనీ. అంటే షేర్ హోల్డర్స్ కంపెనీకి ఇవ్వాల్సిన డబ్బులే కదమ్మా అది. ఎస్ ఆర్ నో? Yes, sir. షేర్ హోల్డర్స్ కంపెనీకి ఇవ్వాల్సిన డబ్బులే కదా. లయబిలిటీ ఆఫ్ మెంబర్స్ టు ద కంపెనీ, అది. అంటే అన్పెయిడ్ వాల్యూ అంటేనే లయబిలిటీ ఆఫ్ మెంబర్స్ టు ద కంపెనీ. ఓకే, అది జీరో చేస్తున్నారు. ఎందుకు జీరో చేస్తున్నారు అంటే వాళ్ళకి అవసరం లేదు. అంటే ఈ కంపెనీ రేపు పొద్దున ఫ్యూచర్ లో ఏదైనా ఎక్స్పాన్షన్ కి వస్తుంది అంటే 4 రూపాయలు కలెక్ట్ చేసుకుంటారు. కానీ కంపెనీ ఇప్పటికే సాచురేషన్ వచ్చేసింది, ఇంకా ఫ్యూచర్ లో ఎక్స్పాన్షన్ ఉండదు, ఏముండదు, ఇది అలాగే నడిపిస్తా ఉన్నారు అనుకోండి, ఇంకా 4 రూపీస్ అనవసరం కదా వాళ్ళకు. హలో, Yes, sir. Yes, sir. అంటే కంపెనీ ఏమనుకున్నారు? 10 రూపీస్ కి ఇష్యూ చేశారు షేర్స్, 6 రూపీసే కలెక్ట్ చేసుకున్నారు. అంటే కంపెనీకి ప్రెసెంట్ 6 రూపీస్ అవసరం ఉన్నా సరే 10 రూపీస్ ఫేస్ వాల్యూ షేర్ ఇష్యూ చేశారు. ఎందుకు అంటే సరే ఈ రోజు 6 రూపీస్ అవసరం ఉంది, రేపు పొద్దున మళ్ళీ ఒక 3 మంత్స్ తర్వాత 6 మంత్స్ తర్వాత అవసరం రావచ్చు కదా, కాబట్టి 6 ఎందుకు ఇవ్వడం, 10 అని చెప్పి 10 ఇష్యూ చేశారు. ఏమో ఎస్ ఆర్ నో? హలో, Yes, sir. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే తర్వాత కంపెనీ కనిపించింది, లేదు మనం ఇంతకు మించి పెద్ద వ్యాపారం ఏం చేయలేము, ఇంతే చాలు, ఇంకా ఫ్యూచర్ లో ఏమి ఎక్స్పాన్షన్ అవుతుంది, రిస్క్ ఎక్కువ ఉంది ఈ వ్యాపారంలో అనుకున్నారు. అంటే ఇంకా వాడు ఈ 4 రూపీస్ వాడికి అవసరం లేదని డిసైడ్ అయిపోయాడు. అవునా? హలో, Yes, sir. జీరో చేస్తున్నాడు అనమాట. కాబట్టి అది జీరో చేస్తాడు. ఆ 4 రూపీస్ వాడికి అవసరం లేదు కాబట్టి వాడు దాన్ని జీరో చేస్తున్నాడు. ఓకే, ఎస్ సార్, నా 4 రూపీస్ వాడికి అవసరం లేదు కాబట్టి వాడు దాన్ని జీరో చేస్తున్నాడు. అది అన్పెయిడ్ వాల్యూ అంటే. లేదు వాడికి ఆ 4 రూపీస్ లో ఫ్యూచర్ లో అంత అవసరం ఉండదు, 2 రూపాయలు అవసరం ఉంటుంది అనుకోండి, 2 రూపాయలే చేస్తాడు దాన్ని. అంటే బేస్డ్ ఆన్ చేంజ్ ఇస్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్. అవునా? ఒరిజినల్ గా వాడికి ఫ్యూచర్ లో ఇంత అవసరం ఉంటుందని చెప్పి పెండింగ్ పెట్టుకున్నాడు, కానీ ఇప్పుడు అంత అవసరం లేదనుకోండి జీరో చేసేస్తాడు. అస్సలు అవసరం లేదనుకుంటే జీరో చేస్తాడు. అంత అవసరం లేదు, కొద్దిగా ఉంటే చాలు, కొద్దిగొద్దు అంటే 2 చేస్తాడు. ఏమంటే అండర్స్టాండ్? హలో, రైట్. This is the point, extinguishment of liability, reduction of liability. ఏమొచ్చింది? రైట్. సో ఇది రిడక్షన్ ఆఫ్ లయబిలిటీ, ఇది రిడక్షన్ ఆఫ్ లయబిలిటీ. అయితే ఇప్పుడు ఇంకొక పాయింట్ ఉంది, ఏంటంటే
వాడికి ఇది అవసరం లేదు కాబట్టి దాన్ని జీరో చేశాడు, వాడికి అది అవసరం లేదు కాబట్టి జీరో చేశాడు, లేదా అంత 4 అవసరం లేదు 2 అవసరం అనుకోండి, అప్పుడు 2 చేస్తాడు. ఇది ఒక పాయింట్. కానీ అంటే వాడికి రావాల్సిన 4 అవసరం లేదు అనుకుంటున్నాడు. అవునా? హలో, ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్నాం, అయిపోయింది, ఇంకా 4 రావాలి కదా, అది అవసరం లేదు అనుకుంటున్నాడు వాడు. అవునా? హలో, అవును సార్. కానీ వాడికి ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు ఆల్రెడీ 6 కలెక్ట్ చేసుకున్నాడు కదా, అదే అవసరం లేదు అనుకుంటే వాడు ఆ 6 లో కూడా నాకు అవసరం లేదు, ఆ 4 చాలు అన్నట్టున్నాడు. అప్పుడు ఏంటి పరిస్థితి? ఆ 6 లో ఆల్రెడీ 6 రూపీస్ 10 రూపీస్ అవసరం అనుకున్నాను, 6 రూపీస్ కలెక్ట్ చేశాను, 4 రూపీస్ ఫ్యూచర్ లో కలెక్ట్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది ఆ 4 రూపీస్ అవసరం లేదు, జీరో చేసేసాను. కానీ ఇంకొక పాయింట్ ఏంటంటే కలెక్ట్ చేసిన 6 రూపీస్ కూడా అవసరం లేదు అనుకున్నాను అనుకోండి, ఆ పాసిబిలిటీ కూడా ఉంది కదా. ఎస్ ఆర్ నో? రైట్. కలెక్ట్ చేసిన 6 రూపీస్ కూడా అంత అవసరం లేదు అబ్బాయి, అంత వ్యాపారం లేదు ఇక్కడ, 4 రూపీస్ సంగతి మర్చిపోండి, ఈ 6 రూపీస్ అవసరం లేదు అంటున్నాడు వాడు. ఈ 6 రూపీస్ అవసరం లేదు అంటాడు. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆ రూపీస్ 10 ఉంది కదా, సో ఆ రూపీస్ ఆ 6 ఏదైతే ఉందో ఆ 6 లో కూడా 2 ఎనిక్కి ఇచ్చేస్తాడు. ఆ 6 లో కూడా 2 ఎనిక్కి ఇచ్చేస్తాడు. 6 లో 2 ఎనిక్కి ఇచ్చేసి 4 పెట్టుకుంటాడు. ఆ 6 లో 2 ఎనిక్కి ఇచ్చేసి 4 పెట్టుకుంటాడు. అప్పుడు ఇది అన్పేడ్ వాల్యూ 6 అవుతుంది. అంటే ఈ 6 లో ఆల్రెడీ షేర్ హోల్డర్స్ కంపెనీకి 6 ఇచ్చేసారు కదమ్మా. ఎస్ ఆర్ నో? హలో, 6 రూపీస్ ఇచ్చేస్తారు, అందులో 2 రూపాయలు తిరిగి ఇచ్చేస్తున్నారు. కంపెనీకి ఎక్సెస్ ఉంది, అవసరం అని చెప్పి తిరిగి ఇచ్చేస్తున్నారు. సో దిస్ ఈస్ కాల్డ్ పేయింగ్ ఆఫ్ పెయిడ్ అప్ క్యాపిటల్, పేయింగ్ ఆఫ్ ఎక్సెస్ పెయిడ్ అప్ క్యాపిటల్. ఏమా ఎస్ ఆర్ నో? అర్థమైందమ్మా? ఇది పేయింగ్ ఆఫ్ ఎక్సెస్ పెయిడ్ అప్ క్యాపిటల్. ఇక్కడ అర్థమైందమ్మా? ఇప్పుడు మీకు 1, 2, 3 అర్థమైందా? 1, 2, 4 అర్థమైందా ఇక్కడ రాసిన దాంట్లో? హలో, సో ఎక్స్టింగ్విష్మెంట్, రిడక్షన్, పేయింగ్ ఆఫ్ పెయిడ్ అప్ క్యాపిటల్. డు యు అండర్స్టాండ్ దీస్ 3? హలో, సో మీకు ఎగ్జామ్ లో ఏమి ప్రాక్టికల్ గా డిఫికల్ట్ గా అడగకపోవచ్చు, పేపర్ డిఫికల్ట్ గా వస్తే చెప్పలేం, కానీ నార్మల్ గా అయితే ఇంత స్టాండర్డ్ అడగరు. బట్ కాకపోతే ఇంపార్టెంట్ కాబట్టి దాని మీనింగ్ అర్థం చేసుకోవాలి, ఊరికే బై హార్ట్ చేయడం కాదు అని చెప్పి నేను చెప్తున్నాను అంతే. ఓకే, అది నెక్స్ట్. ఇది ఇప్పుడు అర్థమైన ఒకదానికి కంపారిజన్ అనేది. హలో, ఇప్పుడు ఇది 10 అంటే మనకి 6 అవసరం అని చెప్పి తిరిగి ఇచ్చేసాడు వాడు. అంటే ఇక్కడ 6 నుంచి 4 ఎందుకు వచ్చింది అంటే తిరిగి ఇచ్చేసాం. సో 2 రీపేడ్, 2 రూపీస్ రీపేడ్, రూపీస్ 2 ఎక్సెస్ రీపేడ్. అంటే ఎక్సెస్ ఆఫ్ ద నీడ్స్, ఎక్సెస్ అంటే కంపెనీ అవసరాలకు మించి ఉంది కాబట్టి 2 రీపే చేసాం. అవునా? ఎస్ ఆర్ నో? రైట్. సో ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇంకొక పాయింట్ చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి, తర్వాత ఏంటంటే క్యాన్సలేషన్ ఆఫ్ పేడ్ అప్ క్యాపిటల్. ఇప్పుడు చూడండి ఇక్కడ So cancellation of paid up capital, cancellation of lost capital, cancellation of lost capital, cancellation of lost capital. Okay, so cancellation of lost capital. Okay, so ఇక్కడ cancellation of lost capital ఏంటంటే ₹10 ఉంది అనుకోండి, ₹10 ఉంది అనుకోండి. ఓకే, ఈ ₹10 అలాగే ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ₹4 చేస్తాడు, ₹4 చేస్తాడు. ఇది ₹6 ఉంటుంది. కానీ ఈ 2 అనేది రీపే చేయలేదు అనమాట. 2 అనేది రీపే చేయలేదు, రైట్ ఆఫ్ లాసెస్, రైట్ ఆఫ్, లాస్ట్ క్యాపిటల్ రైట్ ఆఫ్. ఏం అర్థమైందమ్మా తేడా దీనికి? లాస్ట్ రైట్ ఆఫ్ అంటే మనం షేర్ హోల్డర్కి ఏమి ₹2 తిరిగి ఇవ్వలేదు, అవునా? కానీ వాళ్ళు పెట్టుబడి పెట్టారు, నష్టాలు వచ్చాయి కాబట్టి మీరు మా దగ్గర ఇచ్చిన ₹6 ₹2 నష్టపోయాము, 4 ఉన్నాయని చెప్తున్నారు. ఏమో అర్థమైందా? హలో, ఈ పేయింగ్ ఆఫ్ ఎక్సెస్ క్యాపిటల్ కి లాస్ట్ క్యాపిటల్ కి అర్థమైంది కదమ్మా? ఈ పేయింగ్ ఆఫ్ ఎక్సెస్ క్యాపిటల్ ఏంటంటే కంపెనీ షేర్ హోల్డర్స్ నుంచి ₹6 కలెక్ట్ చేసుకున్నారు. అరే వ్యాపారంలో అంత అవసరం లేదబ్బా అని చెప్పి తిరిగి ఇచ్చేస్తారు, ₹2 తిరిగి ఇచ్చేస్తారు. నీ ₹6 నాకు వద్దు, ₹4 చాలు, ₹2 తీసుకో అని చెప్పి తిరిగి ఇచ్చేస్తారు. అదొక పాయింట్. లేదంటే ₹6 తీసుకుని ₹6 వ్యాపారంలో పెట్టారు, ₹2 నష్టపోయారు.
ఇప్పుడు షేర్ హోల్డర్ వచ్చి అడిగితే లేదు బాబు నువ్వు ఇచ్చిన 6 రూపాయలు ఆల్రెడీ వ్యాపారంలో నష్టాలు వచ్చి 4 రూపాయలే ఉన్నాయంట. ఏం అర్థమైందా? రెండిట్లోనూ 4 ఉన్నాయి, కానీ ఇక్కడ 2 రీపే చేసాం, ఇక్కడ 2 రీపే చేయలేదు. యు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? హలో. ఎస్ సార్. సో కాబట్టి అది పాయింట్. సో ఇది ఒకదానికి ఇది మనకు చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఇలాగో ప్రాక్టికల్ క్వశ్చన్స్ రావు కదా, ఎగ్జామ్ లో ఊరికే బట్టి కొట్టుకొని వెళ్ళిపోతారు, కానీ ఎక్స్టింగ్విష్మెంట్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి అనేది బేసికల్ గా నాలెడ్జ్ ఉండాలి కదా, ఏం చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాం అన్నది. సార్ నో అది దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ అనమాట. క్యాన్సిలేషన్ ఆఫ్ పేడ్ అప్ ఇప్పుడు అర్థమైంది కదా, అక్కడ 4కి బోనస్ ఇష్యూకి డిఫరెన్స్ ఏంటండి? హలో రైట్ అది. సో కాబట్టి ఐ డోంట్ థింక్ సో మీకు పేపర్ డిఫికల్ట్ గా వస్తే ఇలా ఏం అడగరు, కాకపోతే ఈ 4 పాయింట్లు బయాడ్ చేయకుండా మీకు అర్థమవుతుందని చెప్పాను మీకు అంతే, అవునా? హలో అది రైట్. సో వాట్ ఈస్ చెప్పేసి ఓకే డన్. ఇది పాపులర్ మెథడ్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ద క్యాపిటల్. నెక్స్ట్ సో అది ఏమో ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ కంప్లీట్ చేసామమ్మా మనం. ఇప్పుడు దాకా మనం ఏం చేసాం? ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ కంప్లీట్ చేసాం. ఏంటి? వేస్ ఆఫ్ రెడ్యూసింగ్ ద క్యాపిటల్. వేస్ ఆఫ్ రెడ్యూసింగ్ ద క్యాపిటల్. ఎవరు రెడ్యూస్ చేయొచ్చు, ఎలా రెడ్యూస్ చేయొచ్చు, ఎవరు రెడ్యూస్ చేయొచ్చు, ఎలా రెడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రొసీజర్. సో ప్రొసీజర్ టు బి ఫాలోడ్ ఫర్ రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్. ప్రొసీజర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, కాన్సెప్ట్ ఎక్కువ అర్థమవుతుంది మీకు. ప్రొసీజర్ అంటే చూసి నేర్చుకోవడం అంతే. స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేస్తారు, అయిపోయింది. తర్వాత ట్రిబ్యునల్ కి అప్లికేషన్ పెట్టాలి. ట్రిబ్యునల్ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ కి, ఆర్ఓసికి, సెబీకి వీళ్ళందరికీ చెప్తారు. కంపెనీ వెళ్ళి ట్రిబ్యునల్ చెప్పాలి, ట్రిబ్యునల్ వెళ్ళి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కి, ఆర్ఓసికి వాళ్ళందరికీ చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ పైన ఎవరైతే చెప్పామో వాళ్ళకి ఏదైనా రిప్రజెంటేషన్స్ అంటే వాళ్ళకి ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా చెప్తారు. ఎవరెవరికి చెప్తారు? వీళ్ళకి చెప్తారు అన్నమాట, ట్రిబ్యునల్ కి. అంటే ఫస్ట్ ప్రాసెస్ చూడండి, అక్కడ ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? స్టెప్ 1 ఏంటి? కంపెనీ వెళ్ళి షేర్ హోల్డర్స్ అడుగుతాడు, బాబు ఇలా క్యాపిటల్ రెడ్యూస్ చేయాలనుకుంటున్నాం అని చెప్తారు. క్యాపిటల్ రెడ్యూస్ చేయాలని అడుగుతున్నారు. సో వీళ్ళు వెళ్ళి ప్రపోజల్ పెడతారు. ప్రపోజల్ పెట్టగానే వీళ్ళు ఓకే చేస్తారు. అదే అంటే స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసి ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తారు. స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేశారంటే ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తారు. ఎంఐఎస్ఆర్ నో? హలో అది స్పెషల్. ఇది స్టెప్ 1. సో వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ రాగానే మనం ఏం చేయాలి? కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ రాగానే కంపెనీ ట్రిబ్యునల్కి వెళ్ళి అప్లికేషన్ ఫైల్ చేయాలి. మా వాళ్ళు ఒప్పుకున్నారు క్యాపిటల్ తగ్గించడానికి, మీ పరిస్థితి ఏంటని చెప్పాలి. ఓకే అది. సో మా వాళ్ళు ఒప్పుకున్నారు క్యాపిటల్ రెడ్యూస్ చేయడానికి, మీ పరిస్థితి ఏంటని ట్రిబ్యునల్ చెప్పాలి. ఓకే అది ద పాయింట్. సో కంపెనీ వెళ్ళి ట్రిబ్యునల్ కి అప్లికేషన్ ఫైల్ చేయాలి. ఏంటి? అప్లికేషన్ ఫైల్ చేయాలి. ఇది స్టెప్ 2. అర్థమైందమ్మా? కంపెనీ వెళ్ళి ట్రిబ్యునల్ కి అప్లికేషన్ ఫైల్ చేయాలి, స్టెప్ 2. తర్వాత ట్రిబ్యునల్ వచ్చేసి స్టాట్యుటరీ అథారిటీస్ కి నోటీస్ ఇస్తారు. ఎవరు స్టాట్యుటరీ అథారిటీ నోటీస్ ఇస్తారు? ట్రిబ్యునల్ నోటీస్ ఇస్తారు, స్టాట్యుటరీ అథారిటీస్ కి నోటీస్ ఇస్తారు. ఇది స్టెప్ 3. వీళ్ళు స్టాట్యుటరీ అథారిటీస్ కి నోటీస్ ఇస్తారు. ఎవరమ్మా స్టాట్యుటరీ అథారిటీస్ అంటే? సెంట్రల్ గవర్నమెంట్, ఆర్ఓసి, సెబీ వీళ్ళందరికీ చెప్తారు, ఇలా ఒక కంపెనీ క్యాపిటల్ రెడ్యూస్ చేయాలంటున్నారు, ఏంటి పరిస్థితి అని. సో కాబట్టి అప్పుడు వీళ్ళు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేస్తారు. రిప్రజెంటేషన్స్ అంటే ఏంటి? వాళ్ళు ఏదైనా చెప్పాలి అనుకుంటే, అర్థమైందా? మా ఆర్డరు, డైరెక్షన్, ఇన్స్ట్రక్షన్ కాదు, రిప్రజెంటేషన్ అంటే వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్తాడు అంతే. అల్టిమేట్ గా క్యాపిటల్ రిడక్షన్ ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదా అంటే ఇక్కడ మీరు ముగ్గురు చూస్తున్నారు. ఒకటి షేర్ హోల్డర్స్, ఇక్కడ కంపెనీ అంటే డైరెక్టర్స్ ప్రపోజల్ తీసుకొచ్చారు, డైరెక్టర్స్, ట్రిబ్యునల్, ఓకే డైరెక్టర్స్, ట్రిబ్యునల్, ఓకే తర్వాత ఏమో గవర్నమెంట్ స్టాట్యుటరీ అథారిటీస్. ఈ నలుగురిలో కింగ్ ఎవరు అంటే వీళ్ళే కింగ్. అర్థమైందా? వీడి అల్టిమేట్ గా డెసిషన్ మేకింగ్ వీళ్ళ దగ్గరే ఉంటుంది. ఎవరి దగ్గర? హలో ట్రిబ్యునల్ దగ్గర. కాబట్టి డైరెక్టర్స్ ఒప్పుకున్నది ఫైనల్ కాదు, షేర్ హోల్డర్స్ ఒప్పుకున్న ఫైనల్ కాదు, గవర్నమెంట్ ఒప్పుకున్న ఫైనల్ కాదు, ట్రిబ్యునల్ ఫైనల్. అంటే ఇక్కడ గవర్నమెంట్ ట్రిబ్యునల్ ని ఫోర్స్ చేయకూడదు. రిప్రజెంటేషన్స్ అది ఆర్డర్ కాదు. ఆర్డర్ అంటే ఏంటి? ఇలా చెయ్యి అని అర్థం, అవునా? హలో అది ఆర్డర్ కాదు, ఇన్స్ట్రక్షన్ కాదు, రిప్రజెంటేషన్. అంటే వాడు ఏదైనా చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోవచ్చు. అది అబ్జెక్షన్స్ అనుకోండి, కామెంట్స్ అనుకోండి, సజెషన్స్ అనుకోండి, బట్ మ్యాండేటరీ కాదు. అంటే ఈ స్టాట్యుటరీ అథారిటీస్ చెప్పింది వినడం వినకపోవడం అనేది ట్రిబ్యునల్ చాయిస్. ఏమంటే అండర్స్టాండ్? హలో వాళ్ళు ఇచ్చింది ఆర్డర్ కాదు బ్లైండ్ గా ఫాలో అవ్వడానికి. ఎస్ఆర్ నో? వాళ్ళు ఇచ్చింది రిప్రజెంటేషన్ అంటే వాళ్ళ ఒపీనియన్ అనమాట, అంతే. ఒపీనియన్, అది సజెషన్ అనుకోండి, అబ్జెక్షన్ అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ అల్టిమేట్ గా డెసిషన్ మేకింగ్ ఎవరు అంటే ట్రిబ్యునల్ కి ఉంది. ఓకే అది. సో వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి. ఇది స్టెప్ 4. దే హావ్ టు మేక్ ఏ రిప్రజెంటేషన్స్. దిస్ ఇస్ స్టెప్ 4. అర్థమైందమ్మా? దే హావ్ టు మేక్ ఏ రిప్రజెంటేషన్స్, దట్ ఈస్ స్టెప్ 4. ఓకే. సో వాళ్ళు రిప్రజెంటేషన్స్ పెట్టాలి, స్టెప్ 4. నెక్స్ట్
అది ఏం అర్థమైందమ్మా? ఇప్పుడు దాకా మనం ప్రొసెసర్స్ చెప్పింది. టైం ఏంటి అంటే 3 months. ఎక్కడి నుంచి ఎక్కడికి 3 months, ఇక్కడి నుంచి ఇక్కడికి 3 months. అంటే స్టెప్ 3 కి స్టెప్ 4 కి 3 months టైం లిమిట్. ఏం అర్థమైందా? హలో, స్టెప్ 3 కి స్టెప్ 4 కి అంటే వాళ్ళ నోటీస్ ఇచ్చినప్పటి నుంచి ట్రిబ్యునల్ స్టాట్యుటరీ అథారిటీస్ కు నోటీస్ ఇచ్చినప్పటి నుంచి స్టాట్యుటరీ అథారిటీస్ మళ్ళీ ట్రిబ్యునల్ కి రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి 3 months టైం గ్యాప్ అనమాట. మాక్సిమం 3 months టైం గ్యాప్. మాక్సిమం 3 months టైం గ్యాప్. ఓకే, సో మాక్సిమం 3 months టైం గ్యాప్ అనమాట. అది వాళ్ళ దగ్గర నుంచి నోటీస్ రావడానికి. ఓకే, డన్. నెక్స్ట్, సో అది above authorities within 3 months of the notice of the receiver. The tribunal may confirm the reduction of capital if the claim of any creditor who did not consent to reduction has been discharged. ఓకే, అంటే అర్థం ఏంటంటే క్రెడిటార్స్ కన్సెంట్ కూడా తీసుకోవాలి. ఒకవేళ క్రెడిటార్స్ ఎవరైనా ఒప్పుకోలేదు అనుకోండి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసారు అంటే ఇవన్నీ సాటిస్ఫై చేస్తేనే ట్రిబ్యునల్ అప్రూవల్ ఇస్తుంది. అంటే ట్రిబ్యునల్ అప్రూవల్ ఇవ్వాలంటే వీళ్ళు సాటిస్ఫై చేయాలి. ఎవరు? సో ఈ కంపెనీ ట్రిబ్యునల్ కి కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. అప్లికేషన్ ఫైల్ చేయడం మాత్రమే కాదు, కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఎవరు? కంపెనీ. ఏంటి కంపెనీ సాటిస్ఫై చేయాల్సిన కండిషన్స్ ఏంటి అంటే క్రెడిటార్స్ అంటే క్రెడిటార్స్ ఒప్పుకోవాలన్నమాట. ఒప్పుకోవాలి. ఓకే, క్రెడిటార్స్ కంపెనీకి కన్సెంట్ ఇచ్చి ఉండాలి. ఇది ఒక ఆప్షన్. లేదు క్రెడిటార్స్ కన్సెంట్ ఇవ్వలేదు అనుకోండి, ఆర్ కంపెనీ క్రెడిటార్స్ కి రీపే చేసి ఉండాలి. అది డిశ్చార్జ్. అంటే ఇది ప్రూవ్ చేయాలి. ఎవరెవరికి ఏం ప్రూవ్ చేయాలి? కంపెనీ ట్రిబ్యునల్ కి ప్రూవ్ చేయాలి. సార్ ఇలా జరిగింది. ఏమా ఎవరెవరికి ఏం ప్రూవ్ చేస్తున్నారమ్మా? హలో, కంపెనీ ట్రిబ్యునల్ కి ప్రూవ్ చేస్తున్నారు. ఏమని? సార్ ఇలా క్రెడిటార్స్ ఒప్పుకున్నారు సార్ క్యాపిటల్ రెడ్యూస్ చేయడానికని, లేదా ఒప్పుకొని క్రెడిటార్స్ కి డబ్బులు తిరిగి ఇచ్చేసాం సార్ అని. ఇక్కడ 4 పాయింట్లు అమ్మా. ఎవరికి ఏం ప్రూవ్ చేయాలి, ఎందుకు ప్రూవ్ చేయాలి? ప్రూఫ్ బై హూమ్, టు హూమ్, వాట్ అండ్ వై. అండర్స్టాండ్? బై హూమ్, టు హూమ్, వాట్ అండ్ వై. ఎవరు ప్రూవ్ చేయాలి? కంపెనీ. ఎవరికి ప్రూవ్ చేయాలి? ట్రిబ్యునల్. ఏం ప్రూవ్ చేయాలి? క్రెడిటార్స్ కన్సెంట్ తీసుకున్నామో లేదా రీపే చేసామని ప్రూవ్ చేయాలి. ఎందుకు ప్రూవ్ చేయాలి? ట్రిబ్యునల్ అప్రూవల్ కోసం, ట్రిబ్యునల్ కన్ఫర్మేషన్ కోసం. షేర్ క్యాపిటల్ రెడ్యూస్ చేయడానికి ట్రిబ్యునల్ క్లియరెన్స్ ఇవ్వాలి, గ్రీన్ చిట్ ఇవ్వాలి. ఆ క్లియరెన్స్ కోసం ఇది అన్ని. ఏమో అర్థమైందమ్మా? ప్రూఫ్ బై హూమ్, టు హూమ్, వాట్ అండ్ వై. హలో, సో దట్ ఈస్ ద పాయింట్. ఎందుకంటే క్లారిటీగా ఉండాలి చదువుకునేటప్పుడు. ఇది కొంచెం క్లిష్టమైన పాయింట్. జస్ట్ అలా వేగ్గా చదువుకోకుండా క్లారిటీ, ఎవరికి ఎందుకు ఏంటని. ఇది ఒకటి ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇదన్నీ అయిపోయాయి అనమాట. నెక్స్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్. ఒకవేళ ట్రిబ్యునల్ కనుక కన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఎంట్రీస్ రాస్తారు కదా. ఎంట్రీస్ ఏమని రాస్తారు అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎట్ ఆర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాస్తారు. అమ్మా ఈ ఎంట్రీకి అర్థం ఏంటో చూడండి అమ్మా. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎట్ ఆర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాస్తారు. ఏంటిది అర్థం అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని ఎందుకు క్రెడిట్ చేస్తున్నాము అంటే లాసెస్ వచ్చాయని చెప్పాం కదా. ఎస్ఆర్ నో? రైట్ ఆఫ్ డ్యూ టు లాసెస్ అని ఒక ఆప్షన్ చెప్పామా? హలో, రైట్ ఆఫ్ డ్యూ టు లాసెస్ అని. లాసెస్ వచ్చినప్పుడు P&L డెబిట్ బ్యాలెన్స్ ఉంటుందమ్మా. ఎస్ఆర్ నో? లాసెస్ వచ్చినప్పుడు P&L డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని క్రెడిట్ చేస్తున్నామంటే P&L ని కొంచెం క్లోజ్ చేస్తున్నట్టే కదా. ఎస్ఆర్ నో? లాసెస్ వచ్చినప్పుడు P&L డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. డెబిట్ బ్యాలెన్స్ ఉన్న దాన్ని క్రెడిట్ చేస్తే నెక్స్ట్ క్యాపిటల్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్ కదమ్మా. హలో, క్యాపిటల్ ని డెబిట్ చేస్తే తగ్గిపోయిందా? హలో, అందుకే రిడక్షన్ ఆఫ్ ఎందుకు వచ్చిన పేరు అర్థమైందమ్మా? హలో, సో క్యాపిటల్ ఏంటమ్మా? క్యాపిటల్ ఏంటనేది డెబిట్ నేచర్. సరే, క్యాపిటల్ అనేది క్రెడిట్ నేచర్. దాన్ని డెబిట్ చేస్తే దాన్ని తగ్గించినట్టే కదా. హలో, సో కాబట్టి దానికి రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అనే పేరు వచ్చిందన్నమాట ఈ టాపిక్. ఇది రైట్ ఆఫ్ డ్యూ టు లాసెస్ అని. ఇంకా మనకి రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ 2 ఆప్షన్స్ ఏంటి అవి? వాట్ ఈస్ ద ఫస్ట్ 2 ఆప్షన్స్? ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ పేడ్ అప్ క్యాపిటల్. ఇక్కడ ఎంట్రీస్ రాసాం కదమ్మా. సో ఇక్కడ దీనికి ఎంట్రీస్ రాసాం కదా. వాట్ ఈస్ దిస్ పాయింట్ పేరు? సో ఇప్పుడు చూడండి, దీనికి ఎంట్రీస్ ఎలా రాస్తాం? హౌ విల్ రైట్ ద ఎంట్రీస్ ఫర్ దిస్? ఎంట్రీస్ ఇక్కడ ఏం రాస్తామంటే డెబిట్ లో ఏం రాస్తామంటే రిజర్వ్స్ రాస్తాం. క్రెడిట్ లో ఏం రాస్తామంటే షేర్ క్యాపిటల్ రాస్తాం. బోనస్ చేసినప్పుడు కావాలంటే మీరు అకౌంట్స్ వెళ్ళి చెక్ చేసుకోండి. ఎస్ఆర్ నో? జనరల్ రిజర్వ్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ రాస్తారు. అవునా? హలో, కావాలంటే మీరు గ్రూప్ 1 లోనే ఉన్నారు కదా బోనస్ షేర్స్. హలో, రైట్. కాబట్టి ఇలా ఎంట్రీ రాస్తారు. ఇలా ఎక్స్టింగ్విష్మెంట్ అనుకోండి. ఎక్స్టింగ్విష్మెంట్ అన్నప్పుడు కూడా 0 అయిపోయింది కదా.
ఎస్ ఆర్ నో? సో Yes, sir. ఇక్కడ దీనికి ఎంట్రీ ఏం రాయమన్నమాట, ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ ఏం చేంజ్ అవ్వదు, అవునా? హలో, Sir. ఇప్పుడు మీరు బ్యాలెన్స్ షీట్ రాసినప్పుడు, బ్యాలెన్స్ షీట్ వేసినప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బ్యాలెన్స్ షీట్ వేశారనుకోండి, ఇట్స్ రైట్ బ్యాలెన్స్ షీట్ లైక్ దిస్. ఓకే, ఒకవేళ బ్యాలెన్స్ షీట్ ఇలా మనం వేస్తే లయబిలిటీస్ అసెట్స్, లయబిలిటీస్ అసెట్స్ రాస్తే, ఓకే, ఇష్యూడ్ సబ్స్క్రైబ్డ్ అండ్ కాల్డ్ అప్ క్యాపిటల్, ఇష్యూడ్ సబ్స్క్రైబ్డ్ అండ్ కాల్డ్ అప్ క్యాపిటల్ 10 రూపీస్ అని రాస్తారు అనుకోండి, టోటల్ వేసేస్తారు. పెయిడ్ అప్ క్యాపిటల్ 6 రూపీస్ అని రాస్తారు. అంటే బ్యాలెన్స్ షీట్ టోటల్ లో కౌంట్ అయ్యేది ఇది ఒకటే కదమ్మా, ఇది కౌంట్ అవ్వదు కదా, ఎస్ ఆర్ నో? Yes, sir. అవునా కదా, 6 rupees. టోటల్ అవ్వదు కదా. ఇప్పుడు మీరు తగ్గిస్తుంది ఏంటంటే దీన్ని 10 చేసి 6 చేస్తున్నారు అనా, అంటే బ్యాలెన్స్ షీట్ ఏం మారదు. ఎస్ ఆర్ నో, డు అగ్రీ? Yes, sir. రైట్, ఆథరైజ్ క్యాపిటల్ 10 6 చేస్తున్నాం, ఇదే కదా మనకు టోటల్ లో కౌంట్ అయ్యేది. హలో, అది. అవును సార్. సో కాబట్టి అది కౌంట్ అవ్వదు, కాబట్టి దీనికి ఏంటమ్మా, నో జేబీ, నో జర్నల్ ఎంట్రీ. డు అండర్స్టాండ్? ఎస్ సార్. అదే, అది ఓన్లీ నోట్స్ మారుస్తాం అంతే. బ్యాలెన్స్ షీట్ లో ఆ 10 రూపీస్ రాస్తే 6 రాస్తాం అంతే, దానికి ఎంట్రీస్ ఏమి ఉండవు ఇక్కడ. ఓకే, ఇట్స్ ఓన్లీ నో ఎంట్రీస్, ఓన్లీ డిస్క్లోజర్. నో ఎంట్రీ, ఓన్లీ డిస్క్లోజర్ చేంజ్. నో ఎంట్రీ, ఓన్లీ డిస్క్లోజర్ చేంజ్. డు అండర్స్టాండ్? హలో, Yes, sir. బ్యాలెన్స్ షీట్ లో డిస్క్లోజర్ చేంజ్ చేస్తాం అంతే, నోటీస్ ఏమి రాయన్నమాట. ఓకే, రైట్. నో ఎంట్రీ, ఓన్లీ డిస్క్లోజర్స్. డిస్క్లోజర్స్ మాత్రమే చేంజ్ అవుతాయి, దానికి జర్నల్ ఎంట్రీస్ ఏం రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ నో నీడ్ టు రైట్ ఎనీ జర్నల్ ఎంట్రీస్, ఓన్లీ డిస్క్లోజర్, ఓన్లీ డిస్క్లోజర్ చేస్తాం అంతే, ఓన్లీ డిస్క్లోజ్ చేస్తాం. నో ఎంట్రీ, ఓన్లీ డిస్క్లోజర్. ఓకే, నో ఎంట్రీ, ఓన్లీ డిస్క్లోజర్. ఓకే, డన్. దిస్ ఇస్ ద పాయింట్. సో ఇది రిడక్షన్ ఆఫ్ ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ క్యాపిటల్. తర్వాత రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్. సో రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్ అప్పుడు ఏం చేస్తాం, రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్ అప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామమ్మా, ఆ 10 రూపీస్ 10 రూపీస్ కాస్త 8 రూపీస్ చేస్తున్నామా? హలో, Yes, sir. సో ఇక్కడ కూడా 6 రూపీస్ మార్చట్లేదా? హలో, Sir. అంటే దానికి కూడా ఎంట్రీ రాదు కదా. అవును సార్. అంటే ఈ 10 కాస్త 6 చేసే ముందు 10 కాస్త 8 చేస్తాం, అది 6 చేస్తా 8 చేస్తా, ఈ 6 అయితే మారదు, ఈ 6 అయితే మారదు. ఓకే, సో కాబట్టి దీనికి కూడా ఏంటి, నో జర్నల్ ఎంట్రీ, ఓన్లీ డిస్క్లోజర్. దానికి కూడా ఎంట్రీస్ ఏమి ఉండవు, ఓన్లీ డిస్క్లోజర్స్ మాత్రమే ఉంటాయి. దానికి కూడా ఎంట్రీస్ ఏమి ఉండవు, ఓన్లీ డిస్క్లోజర్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, ఎంట్రీస్ ఏమి ఉండవు, ఓన్లీ డిస్క్లోజర్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, డన్. there will be no entries and there will be only disclosures. ఓకే, సో ఎంట్రీస్ ఏమి ఉండవు, డిస్క్లోజర్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, డన్. నెక్స్ట్, సో పేయింగ్ ఆఫ్ ఎక్సెస్ పేడ్ అప్ క్యాపిటల్. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఆ 4 రూపీస్ తో 2 రూపీస్ ఎక్సెస్ రీపే చేస్తున్నాం కదమ్మా. హలో, Yes, sir. ఎంట్రీ రాస్తాం, అంటే ఇక్కడ Share capital debit. కదా. ఎస్ ఆర్ నో? రీపే చేసినప్పుడు ఏంటంటే ఈ క్యాష్ తగ్గుతుంది, 6 కాస్త తగ్గి 4 అవుతుంది, అంటే అప్పుడు ఏమని రాస్తాం, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ అని రాస్తాం. ఎస్ ఆర్ నో? అవును సార్. ఎస్ సార్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్, మీరు కావాలంటే ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ చెక్ చేసుకోండి, లేదా లేకపోతే క్యాపిటల్ రీపే చేసినప్పుడు ఎప్పుడైనా ఇలా రాసుకోవాలి, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. ఓకే, సో అప్పుడు డెబిట్ లో ఏం రాయాలి ఎంట్రీ, సో డెబిట్ లో ఏం రాయాలమ్మా, డెబిట్ లో ఈక్విటీ షేర్ క్యాపిటల్ రాయాలి, క్రెడిట్ లో ఏం రాయాలి, బ్యాంక్ క్యాష్ ఆర్ బ్యాంక్ రాయాలి, డెబిట్ లో క్యాష్ ఆర్ బ్యాంక్ రాయాలి, ఏదో ఒకటి. మరి అండర్స్టాండ్? హలో, ఎస్ సార్. హలో సార్. సో అది పాయింట్ అన్నమాట. ఓకే, డెబిట్ లో ఏం రాయాలి, క్రెడిట్ లో ఏం రాయాలి. నెక్స్ట్ ఇది అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తారు, దీని లాస్ట్ క్యాపిటల్ విచ్ ఇస్ రైట్ ఆఫ్ అంటారు. లాస్ట్ క్యాపిటల్ అంటే ఏంటి, లాస్ట్ లో వచ్చాను కదా అన్నాం మనం. ఎస్ఆర్ నో? అంటే లాస్ట్ పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్, పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ అంటే అసెట్ సైడ్ కదమ్మా ఉంటుంది. ఎస్ఆర్ నో? కాబట్టి అప్పుడు ఇది తగ్గి ఇది తగ్గుతుంది అనమాట 4. సో అంటే అప్పుడు ఏమని రాస్తాం, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డేటా తగ్గిస్తాము, కాకపోతే క్యాష్ పే చేయకుండా పిఎన్ఎల్ అకౌంట్ అని రాస్తాం. అప్పుడు ఇది డెబిట్, ఆల్రెడీ డెబిట్ ఉంది కాబట్టి క్రెడిట్ చేస్తే 0 అయిపోతుంది.
ఎస్ ఆర్ నో, అది జీరో అయిపోతుంది బ్యాలెన్స్ షీట్ లో. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాస్తాం ఎంట్రీ. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని ఎంట్రీ రాస్తాం. డెబిట్ లో ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని రాస్తాం, డెబిట్ లో ఈక్విటీ షేర్ క్యాపిటల్ రాస్తాం, క్రెడిట్ లో ఏం రాస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాస్తాం. ఎస్ ఆర్ నో, అది అర్థమైందమ్మా. ఇప్పుడు మూడింటికి ఇంటర్లింక్ ఏంటన్నది. సో జనరల్ గా ప్రాక్టికల్ గా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మన జాబ్స్ కి వెళ్ళినా ఎక్కడికైనా కూడా అందులోనే ఇప్పుడు చాలా కంపెనీలు క్లాస్ వస్తున్నాయి కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం టు యూజ్ దిస్ ప్రొవిజన్. ఓకే, అందులోనే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యుయేషన్ బట్టి ఎగ్జామ్ లో అడగొచ్చు ఛాన్సెస్ ఉన్నాయి ఇవి. ఓకే, అందుకే కొంచెం నేను ఎలాబరేట్ గా చెప్తాను. జస్ట్ రిమెంబర్ ఫర్ దిస్. ఓకే, అది మా కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. జస్ట్ 4 బై యాడ్ చేయడం కాకుండా ఇఫ్ యూ అండర్స్టాండ్ ఎంత డీప్ గా ఉంటుంది, చదివేటప్పుడు అంత మీనింగ్ ఉందని అనిపించదు. హలో, అవును. సో కాబట్టి అది ప్రొసీజర్ అర్థమైందమ్మా. ఎలా ఎంట్రీస్ రాస్తాం అంటే ఈ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు డిస్కస్ చేసామంటే ఈ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఉంది కదా, ఈ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇది కంపెనీ ప్రపోజ్డ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్. ఎస్ ఆర్ నో? యాక్చువల్ గా ఇంకా అవ్వలేదు కదా, ఇంకా అవ్వలేదు. ప్రపోజ్డ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్, కంపెనీ ప్రపోజ్డ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇది, కంపెనీకి ప్రపోజ్డ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇది. సో ఈ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ట్రిబ్యునల్ కి నచ్చాలి, అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం పర్మిటెడ్ గా ఉండాలి. ఈ అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం పర్మిటెడ్ గా ఉండాలి. అప్పుడే ట్రిబ్యునల్ కన్ఫర్మేషన్ ఇస్తారు. అకౌంటింగ్ ట్రీట్మెంట్. సో ఈ అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది అకౌంటింగ్ స్టాండర్డ్స్ కి మ్యాచ్ అవ్వాలి. దెన్ ఓన్లీ ట్రిబ్యునల్ విల్ గివ్ దిస్ అప్రూవల్. ఓకే, అది. సో ఎసెన్షియల్స్ ఆఫ్ కన్ఫర్మేషన్ లో చూడండి, ఎసెన్షియల్స్ ఆఫ్ కన్ఫర్మేషన్ లో ఇఫ్ యు లుక్ అట్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ కన్ఫర్మేషన్, సో క్రెడిటర్ గురించి ఆలోచించేసాం అప్పుడే. ఇఫ్ ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ ప్రపోజ్డ్, ఇంకా మీరు ఎంట్రీస్ రాయలేదు, ట్రిబ్యునల్ అప్రూవల్ తీసుకోకుండా ఎంట్రీస్ ఎలా రాస్తారు? ఏమా ఎస్ ఆర్ నో? హలో, ఎంట్రీస్ రాయలేదు, అలా రాయాలి అని చెప్పాను నేను, అంతే. ఇలా రాస్తాము అని చెప్పాలి కంపెనీ. సార్ మీరు కనుక అప్రూవల్ ఇస్తే మేము ఇలా ఎంట్రీస్ రాస్తాం. ఏమా ఎవరెవరికి ఏం చెప్పాలి? కంపెనీ ట్రిబ్యునల్ చెప్పాలి, సార్ మీరు కనుక అప్రూవల్ ఇస్తే మేము ఇలా ఎంట్రీస్ రాస్తాము. ఆ ఎంట్రీస్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం పర్మిట్ చేస్తారు. ఇన్ కన్ఫార్మిటీ విత్ ద అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇన్ కన్ఫార్మిటీ విత్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ స్పెసిఫైడ్ ఇన్ ద యాక్ట్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ఆ ట్రీట్మెంట్ మ్యాచ్ అవుతుంది అని చెప్పాలి. ఓకే, అది దట్ ఈస్ ద అకౌంటింగ్ ట్రీట్మెంట్. ఓకే, రైట్. నెక్స్ట్, సో టు ద ఎఫెక్ట్ వై ద కంపెనీ ఆడిటర్ హ్యాస్ బీన్ ఫైల్డ్ విత్ ద ట్రిబ్యునల్. అది అంటే ఇది ఎవరెవరికి ఏం సర్టిఫై చేయాలి అంటే ఆడిటర్ కంపెనీకి సర్టిఫై చేయాలి. ఆడిటర్ సర్టిఫికేట్ ఎవరు ట్రిబ్యునల్ ఎవరు చెప్తే నమ్ముతారు? ఆడిటర్ చెప్తే నమ్ముతారు, కంపెనీ చెప్పరు. అంటే కంపెనీ వెళ్ళి ఆడిటర్ చెప్పాలి, సార్ మేము ట్రిబ్యునల్ అప్రూవల్ ఇస్తే ఇలాంటి ఎంట్రీస్ రాయాలి అనుకుంటున్నామని. అప్పుడు ఆడిటర్ కంపెనీ ప్రపోజల్ ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ చూసుకుంటాడు అనమాట. కంపేర్ చేసుకుని ఓకే మ్యాచ్ అయింది అంటే అప్పుడు ఆడిటర్ సర్టిఫికేట్ ఇస్తాడు. ఆ సర్టిఫికేట్ కంపెనీ తీసుకెళ్లి ట్రిబ్యునల్ కి చూపించాలి. మరి అండర్స్టాండ్ ఏం జరుగుతుందని అక్కడ? హలో, చూడండి. సో ఇప్పుడు కంపెనీ దగ్గర ఫస్ట్ స్టెప్ ఏంటి? కంపెనీ ఆడిటర్ దగ్గరికి వెళ్ళాలి. కంపెనీ ఆడిటర్ దగ్గరికి వెళ్ళాలి, ఏమని వెళ్ళాలి? ప్రపోజ్డ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళాలి. ప్రపోజ్డ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్, సార్ మేము ఇలా దీనికి ఎంట్రీస్ రాయాలనుకుంటున్నామని చెప్పాలి. ఇది స్టెప్ 1. కంపెనీ ఆడిటర్ చెప్పాలి. స్టెప్ 1 ప్రపోజ్డ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్. ఆడిటర్ లోపలికి వెళ్తాడు, లోపలికి వెళ్ళి లైబ్రరీలో బుక్స్ తీసుకుంటాడు అనమాట, అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో ఆడిటర్ ఏం చేస్తారంటే ఈ ప్రపోజ్డ్ ట్రీట్మెంట్ ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ తో చెక్ చేస్తారు అనమాట. ఈ ప్రపోజ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ తో కంపేర్ చేసుకున్న తర్వాత ఓకే అని అనుకోండి, ఆడిటర్ కన్ఫర్మ్ చెక్ చేసుకోవాలి. స్టెప్ 2 ఏంటి? ప్రపోజ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ఉందో లేదో ఆడిటర్ వెరిఫై చేయాలి. ఎస్ సార్ అర్థమైందమ్మా? హలో, వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత ఓకే అనుకుంటే ఆడిటర్ సర్టిఫికేట్ ఇస్తాడు కంపెనీకి. ఓకే సర్టిఫికేట్ ఏంటి? సర్టిఫికేట్ ప్రపోజ్డ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్, ప్రపోజ్డ్ ట్రీట్మెంట్ ఈస్ పర్మిటెడ్ బై అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఈస్ పర్మిటెడ్ బై అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఓకే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ఉండి చేసుకోండి అని క్లియరెన్స్ ఇస్తాడు. ఆడిటర్ కంపెనీకి సర్టిఫికేట్ ఇస్తాడు. స్టెప్ 3, ఇప్పుడు కంపెనీ తీసుకెళ్లి ఆ సర్టిఫికేట్ ట్రిబ్యునల్ కి ఫైల్ చేయాలి. కంపెనీ తీసుకెళ్లి ట్రిబ్యునల్ కి ఆడిటర్ సర్టిఫికేట్ ఫైల్ చేయాలి. స్టెప్ 4, అది మనము ఫైలింగ్ ఆఫ్ సర్టిఫికేట్. అర్థమైందమ్మా? ఇప్పుడు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆడిటర్ కంపెనీకి ఇవ్వాలన్నది. హలో, రైట్. సో అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆడిటర్ కంపెనీ, అకౌంటింగ్ ట్రీట్మెంట్ బాగుందని ఆడిటర్ కంపెనీకి సర్టిఫికేట్ ఇస్తే కంపెనీ తీసుకెళ్ళి ఆ సర్టిఫికేట్ ట్రిబ్యునల్ కి ఫైల్ చేయాలి. డు యు అండర్స్టాండ్? హలో, దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్, సో అలాగే కంపెనీ ఏం చెప్పాలంటే డిపాజిట్స్ లో పెండింగ్ లేదు అని చెప్పాలి. కంపెనీ ఏం చెప్పాలంటే డిపాజిట్స్ లో పెండింగ్ లేదని చెప్పాలి. సో కంపెనీ హ్యాస్ టు సే దేర్ ఆర్ నో అరియర్స్
with respect to the payment of deposits. అంటే డిపాజిట్స్ లో ఎక్కడ ఏమి అరియర్స్ లేవు, పెండింగ్ లేదని చెప్పాలి. అంటే ఈ మూడు ప్రూవ్ చేయాలి. ఎవరెవరికి ప్రూవ్ చేయాలి? కంపెనీ ప్రూవ్ చేయాలి ట్రిబ్యునల్ కి. ఓకే, ఈ మూడిట్లోనే ఎక్కడ డిఫాల్ట్ లేదంటే దెన్ ట్రిబ్యునల్ విల్ గివ్ ద అప్రూవల్. ఓకే, అది. నెక్స్ట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ ని ఏం చేయాలంటే న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేయాలి. ట్రిబ్యునల్ ఆర్డర్ ఇస్తుంది కదా, ఆ ఆర్డర్ ని తీసుకెళ్లి కంపెనీ ట్రిబ్యునల్ కి పబ్లిక్ న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేయాలి. నెక్స్ట్ ROC ఫైల్ చేయాలి. ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ ని కంపెనీ ఏమేం చేయాలంటే పబ్లికేషన్ అండ్ ఫైలింగ్. ఏ పబ్లికేషన్ అంటే న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేస్తున్నారు, ఫైలింగ్ అంటే ROC ఫైల్ చేస్తున్నారు. ఏం పబ్లిష్ చేస్తారు, ఏం ఫైల్ చేస్తున్నారు? ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్, ద ఆర్డర్ కన్ఫర్మింగ్ ద రిడక్షన్. ఏమా వాట్ ఈస్ మీన్ బై పబ్లికేషన్? Publication in newspaper. What is meant by filing? Filing with ROC. What you are publishing, what you are filing? Order confirming the reduction. అంటే ట్రిబ్యునల్ ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ ని మనం ROC ఫైల్ చేస్తాము. ఆ ఆర్డర్ లో ఏమేమి ఉంటుంది అంటే అమౌంట్ ఆఫ్ షేర్ క్యాపిటల్, ఎంత ఉంది కంపెనీకి షేర్ క్యాపిటల్, షేర్స్ ఎన్ని, ఫేస్ వాల్యూ ఆఫ్ ఈచ్ షేర్, టోటల్ పేడ్ అప్ వాల్యూ ఆఫ్ ఈచ్ షేర్. ఏమర్థమైందా? ఈ 4 ఏంటంటే ఫేస్ వాల్యూ ఆఫ్ ఈచ్ షేర్ అనేది సెకండ్ పాయింట్, ఫేస్ వాల్యూ ఆఫ్ ఈచ్ షేర్ అనేది సెకండ్ పాయింట్, నంబర్ ఆఫ్ షేర్స్ అనేది సెకండ్. చూడండి ఈ 3. సో అంటే ఇక్కడ 4 ఏంటంటే ఇక్కడ ఫేస్ వాల్యూ ఆఫ్ ఈచ్ షేర్, పేడ్ అప్ వాల్యూ ఆఫ్ ఈచ్ షేర్ ఇంటూ నంబర్ ఆఫ్ షేర్స్ వేస్తే మీకు ఏమొస్తుంది? పేడ్ అప్ క్యాపిటల్ వస్తుందా? హలో హలో, రైట్. ఈ 4 ట్రిబ్యునల్ కి ఇస్తున్నాం అంతే. 1 2 3 4 ఈ 4 ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? ఈ 4 ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ లో ఉంటాయి. ఎస్ఆర్ నో బ్యాలెన్స్ షీట్ లో ఫేస్ వాల్యూ కౌంట్ అవుతుంది, పేడ్ అప్ వాల్యూ కదా కౌంట్ అవుతుంది. హలో, ఫేస్ వాల్యూ ఎంత, పేడ్ అప్ వాల్యూ ఎంత, నంబర్ ఆఫ్ షేర్స్ ఎంత, టోటల్ పేడ్ అప్ క్యాపిటల్. అర్థమైందా? ఫేస్ వాల్యూ ఎంత, పేడ్ అప్ వాల్యూ ఎంత, నంబర్ ఆఫ్ షేర్స్ ఏంటి, పేడ్ అప్ క్యాపిటల్. ఈ 4 ఉండాలి. ఎక్కడ ఉండాలి? ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ లో ఉండాలి. ఓకే, అది ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ లో దోస్ ఆర్ ద పాయింట్స్ టు బి రైట్. ఓకే, నెక్స్ట్ ఫర్ రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ ప్రొసీజర్. అది జస్ట్ ఒకసారి చదువుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ చూడడానికి పెద్దగా ఉంటుంది బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ పాయింట్స్ అండి. 16th క్వశ్చన్ చూడండి. ఏమర్థమైంది కదా? రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ ఎన్ని రకాలుగా రెడ్యూస్ చేస్తారు? ప్రొసీజర్ ఏంటంటే బేసికల్ గా 3 రకాలుగా రెడ్యూస్ చేస్తారు అనుకోండి. ఏంటది? అన్పెయిడ్ క్యాపిటల్ తగ్గించడం, లేదా క్యాన్సిలేషన్ ఆఫ్ పేడ్ అప్ క్యాపిటల్ ని క్యాన్సిల్ చేయడం, లేదా పేడ్ అప్ క్యాపిటల్ ని రీపే చేయడం. అన్పెయిడ్ క్యాపిటల్ ని తగ్గించడం అదే ఎక్స్టింగ్విష్మెంట్ ఆర్ రిడక్షన్. పేడ్ అప్ క్యాపిటల్ ఏం చేస్తున్నాము? పేడ్ అప్ క్యాపిటల్ ని క్యాన్సిల్ చేస్తున్నారా లేదా రీపే చేస్తున్నారు. ఓకే, అది. సో paid up, unpaid capital extinguishment, unpaid capital reduction, paid up capital cancellation, paid up capital repayment. ఓకే, 4 బేస్ చూసుకోండి సార్. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి, ట్రిబ్యునల్ కి అప్లై చేయాలి. ట్రిబ్యునల్ స్టాట్యూటరీ అథారిటీస్ కి నోటీస్ ఇస్తారు. స్టాట్యూటరీ అథారిటీస్ వాళ్ళకి ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే 3 months తో చెప్తారు. తర్వాత కంపెనీ ట్రిబ్యునల్ కి ప్రూవ్ చేయాలి. ఏమైనా ప్రూవ్ చేయాలి? క్రెడిటార్స్ నుంచి కన్సెంట్ తీసుకున్నాము, ఒప్పుకొని వాళ్ళని డిశ్చార్జ్ చేసాము అని ప్రూవ్ చేయాలి. తర్వాత అకౌంటింగ్ ట్రీట్మెంట్ బాగానే ఉందని ఆడిటర్ సర్టిఫికేట్ ఇవ్వాలి. తర్వాత ఏంటి? డిపాజిట్ ఎక్కడ డిఫాల్ట్ ఏదని చెప్పాలి. ఇది ప్రొసీజర్. ఇదంతా ప్రూవ్ అవుతే, ప్రొసీజర్ అంతా ఫాలో అవుతే అప్పుడు ట్రిబ్యునల్ కంపెనీకి ఆర్డర్ ఇస్తారు. ఓకే, మీరు క్యాపిటల్ తగ్గించుకోండి, రెడ్యూస్ చేసుకోండి. ఇప్పుడు కంపెనీ ఏం చేయాలి? ఆ ఆర్డర్ తీసుకెళ్లి న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేయాలి. అలాగే ROC ఇప్పుడు ఫైల్ చేయాలి. ఎవరి అండర్స్టాండ్? హలో, రైట్. అది రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్. ఒక్కసారి ఆన్సర్ చదవకుండా రివైజ్ చేసుకోగలిగితే మీరు మెంటల్ గా గుర్తుండిపోతుంది. రివిజన్ అంటే ఎప్పుడు మెంటల్ గా చేయాలి, ఆన్సర్ చూడకుండా చేయాలి. ఓకే, రివిజన్ అంటే ఆన్సర్ చూసి చేసేది కాదని, రివిజన్ అంటే జస్ట్ ఆన్సర్ చూడకుండా మెంటల్ గా రివైజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇది ఒక క్వశ్చన్ చూడండి. దిస్ వన్ క్వశ్చన్. రిస్ట్రిక్షన్స్ ఆన్ పర్చేజ్ బై కంపెనీ ఆఫ్ గివింగ్ ఆఫ్ లోన్స్ బై ఫర్ పర్చేజ్ ఆఫ్ ఇట్స్ షేర్స్. అంటే ఏంటంటే ఫస్ట్ ఇందులో రిస్ట్రిక్షన్స్ ఆన్ పర్చేజ్ బై కంపెనీ ఉంది కదా, ఇది నెక్స్ట్ క్వశ్చన్ లో డిస్కస్ చేద్దాం. అది బైబ్యాక్ ఆఫ్ షేర్స్. పర్చేజ్ ఆఫ్ కంపెనీ షేర్స్ బై ద కంపెనీ ఇస్ కాల్డ్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ కదమ్మా. ఎస్ ఆర్ నో? హలో, ఇక్కడ చూడండి. పర్చేజ్ బై కంపెనీ ఆఫ్ ఇట్స్ షేర్స్, పర్చేజ్ బై కంపెనీ ఆఫ్ ఇట్స్ షేర్స్, పర్చేజ్ బై కంపెనీ ఆఫ్ ఇట్స్ షేర్స్ అంటే ఏమవుతుంది? బైబ్యాక్ అవుతుంది. సెక్షన్ 68 అది మనం సెక్షన్ 68 లో డిస్కస్ చేద్దాం. బైబ్యాక్ అన్నది సెక్షన్ 68 లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకోవచ్చు అంటే గివింగ్ లోన్స్ ఫర్ పర్చేజ్ ఆఫ్ షేర్స్. అంటే ఇక్కడ క్వశ్చన్ లో 2 ఉన్నాయి. ఏంటి? క్వశ్చన్ లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. రిస్ట్రిక్షన్స్ ఆన్ పర్చేజ్ ఆఫ్ కంపెనీస్ షేర్స్ బై ద కంపెనీ ఇట్సెల్ఫ్. ఏమో అర్థమైందా? ఇది ఒక క్వశ్చన్. హలో,
దాన్నే బైబ్యాక్ అంటాం. తర్వాత రిస్ట్రిక్షన్స్ ఆన్ గివింగ్ లోన్స్ బై ద కంపెనీ టు అదర్స్ ఫర్ పర్చేజ్ ఆఫ్ కంపెనీ షేర్స్. ఏమో ఆన్సర్ సంగతి తర్వాత ఆన్సర్ పక్కన పెట్టేసింది. ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందా? హలో, Yes, sir. right? Restriction on purchase of company shares. Restriction on purchase of company shares by the company itself. Restriction on giving loans by the company to others for purchase of company shares. అది అంటే ఇదేమో నేను బైబ్యాక్ అప్పుడు డిస్కస్ చేస్తాను. డిస్కస్డ్ అలాంగ్ విత్ సెక్షన్ 68. అంటే సెక్షన్ 68 తో కలిపి డిస్కస్ చేస్తాను అన్నమాట. ఓకే, రైట్. సో ఐ డిస్కస్ దిస్ విత్ సెక్షన్ 68. ఓకే, సెక్షన్ 68 తో కలిపి డిస్కస్ చేస్తాను. నౌ ఐఎమ్ డిస్కసింగ్ ఆన్ ద సెకండ్ క్వశ్చన్. అర్థమైందమ్మా? ఈ క్వశ్చన్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాను. హాఫ్ పోర్షన్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తాను, రిమైనింగ్ హాఫ్ బైబ్యాక్ అప్పుడు చెప్తాను. ఓకే, ఎస్ ఆర్ నో? అది అంటే క్యాపిటల్ ఏ సైడ్ హెడ్డింగ్ తర్వాత చెప్తాను, క్యాపిటల్ బి మాత్రం ఇప్పుడు డిస్కస్ చేస్తాను. అర్థమైందమ్మా? క్వశ్చన్ 2 పార్ట్ గా డివైడ్ చేస్తున్నా, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి. హలో, అది చూడండి, క్యాపిటల్ బి చూడండి. A company shall not give any financial assistance in connection with the purchase of shares in such company or in its holding company. Okay, a company shall not give any financial assistance in connection with the purchase of shares in such company or in its holding company. అంటే ఏంటి? మన కంపెనీలో షేర్స్ పర్చేయడానికి మనమే అప్పు ఇవ్వకూడదు ఎవరికి. అవునా? ఎస్ఆర్ లో మన కంపెనీలో షేర్స్ పర్చేయడానికి మనమే ఎవరికి అప్పు ఇవ్వకూడదు. అది జనరల్ రూల్. కానీ ఆ జనరల్ రూల్ కి ఎక్సెప్షన్స్ ఇవి. ఈ ఎక్సెప్షన్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ అమ్మా, వెరీ ఇంపార్టెంట్. ఈ ఎక్సెప్షన్స్ మీకు ప్రాక్టికల్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే జనరల్ రిస్ట్రిక్షన్ ఏంటి? ఒక కంపెనీ వాళ్ళ షేర్స్ పర్చేజ్ చేయడానికి కంపెనీ లోన్ ఇవ్వదు, మన కంపెనీలో షేర్స్ పర్చేజ్ చేయడానికి మనమే లోన్ ఇవ్వకూడదు. అవునా? అప్పుడు ఏమవుతుంది? ఇలా లోన్ ఇస్తాము, డబ్బులు వాడు అదే డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ మనకి ఇస్తాడు షేర్స్. అలా చేయకూడదు ఏమో, ఎస్ఆర్ నో? కానీ కొంతమంది చేయొచ్చు. ఎవరు చేయొచ్చు అంటే, బ్యాంకింగ్ కంపెనీ కెన్ లెండ్ మనీ ఇన్ ఇట్స్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. బ్యాంకింగ్ కంపెనీ వాళ్ళ రెగ్యులర్ బిజినెస్ లోన్స్ ఇవ్వడం కదమ్మా. ఎస్ఆర్ నో? హలో, ఇప్పుడు విజయ్ ఉన్నాడు, విజయ్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. వెరీ స్టాక్ మార్కెట్ లో చాలా ఇంట్రెస్టెడ్ పర్సన్, బాగా ఎక్స్పర్ట్ ఉన్న పర్సన్ విజయ్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశారు. ఓకే, రైట్. సో ఇప్పుడు విజయ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళాడు, సార్ నాకు లోన్ కావాలి అని. విజయ్ బాగానే చదువుతున్నాడు, మంచి పిల్లడు అని చెప్పి లోన్స్ ఇచ్చేసారు. ఏం చేశారంటే లోన్ తీసుకెళ్లి మళ్ళీ స్టాక్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి, సార్ హెచ్డిఎఫ్సి షేర్ కొన్నాను సార్. అది బ్యాంక్ ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. హలో, నువ్వు మామూలు కస్టమర్ గా వచ్చావు, లోన్ ఇచ్చారు, తీసుకొని మళ్ళీ స్టాక్ మార్కెట్ లో కంపెనీ షేర్స్ కొంటే కంపెనీకి ఎలా తెలుస్తుంది? ఏమా, ఎస్ఆర్ నో? హలో, ఒకవేళ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏం అబ్జెక్షన్ చేయరు, ఇచ్చేస్తారు. వాళ్ళు ఎందుకు ఇచ్చేస్తారు అంటే వాళ్ళ బిజినెస్ లోన్లు ఇవ్వడం. నువ్వు ఎందుకు పడుకుంటావు నీ ఇష్టం. వాళ్ళ బిజినెస్ ఏంటి? వడ్డీ కట్టు, లోన్ తీసుకో, అంతేనా? హలో, కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే అది బ్యాంకింగ్ కంపెనీ కెన్ లెండ్ ఇన్ ఇట్స్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. వాళ్ళ మెయిన్ రెగ్యులర్ బిజినెస్ అది, కాబట్టి ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్, రైట్. బ్యాంకింగ్ కంపెనీ కెన్ లెండ్ మనీ ఇన్ ఇట్స్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. నెక్స్ట్ తర్వాత ఏంటి? ఏ కంపెనీ కెన్ ప్రొవైడ్ ఈ మనీ ఇన్ అకార్డెన్స్ టు ద స్కీమ్ అప్రూవ్డ్ బై స్పెషల్ రెజల్యూషన్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఫుల్లీ పేడ్ షేర్స్ ఆఫ్ సచ్ కంపెనీ ఆర్ ఇట్స్ హోల్డింగ్ కంపెనీ. సచ్ షేర్స్ కెన్ బి హెల్డ్ బై ట్రస్టీస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ సచ్ షేర్స్ ఆర్ హెల్డ్ బై ద ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ. అంటే ఇక్కడ ఏంటంటే మీకు ఎస్ఆప్స్ ఉంటాయి కదమ్మా, ఇక్కడ గ్రూప్ 2 లో ఉంది అది కూడా. హలో, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ ఉంటుంది కదా అకౌంట్స్ లో. ఓకే, సో ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ అంటే ఏంటి? కంపెనీ ఎంప్లాయీస్ ఆప్షన్ ఇస్తుంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపెనీలో షేర్స్ కొనండి. కానీ వాళ్ళకేం ఫ్రీగా ఇవ్వట్లేదు కదా, బోనస్ షేర్స్ కాదు కదా ఫ్రీగా ఇవ్వడానికి. హలో, కాకపోతే కొంచెం తక్కువ రేట్ ఇస్తారు, అంతేగాని ఫ్రీగా అయితే ఇవ్వరు కదా. హలో, ఫ్రీగా ఇస్తే బోనస్ షేర్స్ వస్తుంది, ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదు. రైట్స్ ఇష్యూ ఎగ్జిస్టింగ్ షేర్స్ కి తక్కువ రేట్ ఇస్తున్నాం, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ ఎంప్లాయీస్ కి తక్కువ రేట్స్ ఇస్తున్నాం. అవునా? ఎస్ఆర్ నో? ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ ఎంప్లాయీస్ కి తక్కువ రేట్స్ ఇస్తున్నాము. ఓకే, రైట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అది, సో ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ ఎంప్లాయీస్ కి తక్కువ రేట్కి ఇస్తాం. అంటే డబ్బులు అయితే కట్టాలి వాళ్ళు. అవునా? అంటే మార్కెట్ లో 100 రూపాయలు అంటే మేబీ వాళ్ళకి 80 రూపాయలకి ఇవ్వచ్చు. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, సార్ మా దగ్గర 80 రూపాయలు లేవంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఎందుకు ఎంప్లాయీస్ కి షేర్స్ ఇస్తుందంటే వేరే రీజన్స్ ఉంటాయి. ఒకటి, వాళ్ళకు ఓనర్స్ అనే ఫీలింగ్ కలగాలి, ఫస్ట్ పాయింట్. అంటే కంపెనీ ఎంప్లాయీస్ కి కలగాలి, ఫీలింగ్ కలగాలి. ఇది మా కంపెనీ అని ఫీల్ కలగాలంటే వాళ్ళు ఓనర్స్ అవ్వాలి కదా, అప్పుడే వాళ్ళు జాగ్రత్తగా పనిచేస్తారు. వాళ్ళకి షేర్స్ ఇచ్చామనుకోండి, ఓహో మనకు కూడా ఈ కంపెనీలో షేర్స్ ఉన్నాయి, మనం పని చేయకపోతే కంపెనీకి లాస్ వస్తే మనకే లాస్ అనే భయం ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఎంప్లాయీస్ కి ఎసాప్స్ ఇస్తాం, అది ఫస్ట్ పాయింట్. సో కాబట్టి ఎసాప్స్ ఇస్తున్నాం, కానీ వాళ్ళు డబ్బులు లేవంటారు మా దగ్గర. సార్ మీరైతే మాకు ఇచ్చారు బానే ఉంది, 100 రూపాయల షేర్ మా మీద దయతో 80 రూపాయలకే ఇచ్చారు, బానే ఉంది, కానీ ఆ 80 రూపాయలు కూడా మా దగ్గర లేవు సార్. అది మీద. హలో,
రైట్. ఎస్ సార్. కాబట్టి కంపెనీ ఏం చెప్తుంటే సరే ఆ 80 రూపాయలు కూడా నేనే నీకు లోన్ ఇస్తానంట. ఎవ్రీ మంత్ నీ శాలరీలో కట్ చేసుకుంటారంట. ఎస్ సార్ అప్పుడు వాళ్ళు కొంటారు. ఎందుకంటే జాబ్ లో నుంచి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. సైకలాజికల్ గా జాబ్ లో నుంచి వెళ్ళినప్పుడే భయం ఉంటుంది. ఎస్ సార్ జాబ్ లో నుంచి వెళ్ళకపోతే భయం ఉంటుంది. అవునా? హలో. ఎస్ సార్. సో కాబట్టి పిల్లలు ఎందుకు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారంటే ఈ గూగుల్ పేలు ఫోన్ పేలు వచ్చిన తర్వాత పిల్లలు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదు డబ్బులు ఖర్చు పెడుతున్నాం అన్న ఫీల్ కలగట్లేదు వాళ్ళకి. అదే వారానికి ఒకసారి 3 రోజులకు ఒకసారి ఏటీఎంకి వెళ్ళి డ్రా చేసుకుని జాబ్ నుంచి క్యాష్ తీసిస్తే అప్పుడు బాధ కలుగుతుంది. ఓ ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నామా. ఇదేంటి ఏదో ఫ్రెండ్ కి ఎస్ఎంఎస్ పంపించిన ఈజీగా గూగుల్ పే ఫోన్ పే చేస్తున్నారు. అవునా? హలో. ఎస్ సార్. ఆ ఫీల్ అయితే రాదు కదమ్మా మీకు. డబ్బులు ఖర్చు పెడుతున్నామన్న బాధ అయితే కనిపించదు కదా. అవునా? అవును సార్. అదే 3 రోజులకు ఒకసారి ఏటీఎంకి వెళ్ళి వస్తే అమ్మో నా అకౌంట్ లో ఇంత ఖాళీ అయిపోతుందని భయం వస్తుందా? నా ఖజానా అంతా ఖాళీ అయిపోతుందని భయం వస్తుందా? హలో. ఎస్ సార్. అది కాబట్టి మీరు అలా భయపడితే ఖర్చు పెట్టరు. వ్యాపారం పెరగాలంటే కంపెనీ ఖర్చు పెట్టాలి. అది కాబట్టి గూగుల్ పే ఫోన్ పే ఇవన్నీ మన కంఫర్ట్ కోసం కాదు, వాడి ప్రాఫిట్స్ కోసం. మనకేదో విజయ్ శేఖర్ శర్మ పేటిఎం వచ్చి మనకేం సేవ చేయట్లేదు. వాడికి వ్యాపారం మన లూపోల్ అనమాట. అమ్మో వీడిని మభ్య పెట్టాలి, వీడి కూరికే మెసేజ్ అనుకో, వీడి కంఫర్ట్ అనుకో, అసలు వీడికి తెలియకుండా మత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్టు ఆపరేషన్ చేస్తారు. ఆ టైప్ లో అనమాట వాళ్ళు చేస్తుంది. అవునా? హలో. అది మనం ఖర్చు పెడుతున్నాం అనే విషయం మనకే తెలియకుండా వాళ్ళు ఖర్చు పెట్టిస్తున్నారు మన చేత. అది బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే. అవునా? హలో. అది కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే కంపెనీ ఏమంటారంటే లోన్ ఇస్తారు అనమాట. సరే నేనే లోన్ ఇస్తాను, ఎవరి మంత్ నువ్వు కట్టు అంటారు. ఇప్పుడు ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూ పాకెట్ నుంచి 1 రూపాయి కూడా వెళ్ళలేదు కదా, కానీ ఓనర్ అంటే ఫీలింగ్ వచ్చిందా ఓవర్ నైట్ కి? హలో. బయటకి వెళ్ళి కాల్ రేపేసుకొని చెప్తారు ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ టీసీఎస్ అంటాడు. ఓవర్ ఏదో నువ్వు 1 రూపాయి కూడా కట్టలేదు కదా. అవునా? సో కంపెనీ ఎవ్రీ మంత్ శాలరీ నుంచి డిడక్ట్ చేస్తుంది. అవునా? ఎస్ఆర్ నో? అది అయిపోయింది. దట్ ఈస్ ద పాయింట్. సో కాబట్టి అంటే ఇప్పుడు కంపెనీలో ఉన్న కంపెనీ షేర్స్ పర్చేజ్ చేయడానికి కంపెనీ లోన్ ఇచ్చినట్టే కదమ్మా ఎంప్లాయీస్ కి. హలో. అది కంపెనీ షేర్స్ పర్చేజ్ చేయడానికి కంపెనీ లోన్ ఇచ్చింది. కంపెనీలో ఉన్న షేర్స్ ని పర్చేజ్ చేయడానికి కంపెనీ లోన్ ఇచ్చింది అనమాట. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్. అది సో ఇలా ఇవ్వచ్చు. అంటే నార్మల్ గా అయితే మన కంపెనీలో షేర్స్ పర్చేజ్ చేయడానికి మనమే లోన్ ఇవ్వకూడదు, కానీ ఇలా అయితే ఇవ్వచ్చు అనమాట. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ అయితే ఇవ్వచ్చు. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ అంటే కండిషన్ ఏంటి? స్పెషల్ రిజల్యూషన్ పైన డిస్కస్ చేశాం కదమ్మా. ఎస్ఆర్ నో? హలో. స్పెషల్ రిజల్యూషన్ పైన డిస్కస్ చేశాం కదా. అది నెక్స్ట్. తర్వాత థర్డ్ పాయింట్ చూడండి. ఏ కంపెనీ కెన్ గివ్ లోన్స్ టు అన్ ఎంప్లాయీ అదర్ దాన్ డైరెక్టర్ ఆర్ కీ మేనేజింగ్ పర్సన్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఫుల్లీ పెయిడ్ షేర్స్ ఇన్ సచ్ కంపెనీ. అంటే ఎవరికి లోన్ ఇస్తున్నారు? కంపెనీ అన్ ఎంప్లాయీ. అంటే ఇక్కడ పైన ఉన్నది కూడా ఎంప్లాయీస్, ఇక్కడ ఉన్నది కూడా ఎంప్లాయీస్ కదా సార్ అంటారేమో. పైన ఉన్నది అందరు ఎంప్లాయీస్ ఒకేసారి గ్రూప్ గా ఇస్తున్నాం. అవునా? హలో. అవును సార్. ఒక్కొక్క ఎంప్లాయీకి ఇవ్వట్లేదు కదా. ఎస్ఆప్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ అందరికి ఇస్తాం కదా. హలో. కానీ ఇక్కడ అన్ ఎంప్లాయీ, ఒక ఎంప్లాయీకి ఇస్తున్నాం పర్టికులర్ గా. ఒకడు వచ్చి అడిగాడు సార్ నేను మన కంపెనీలో షేర్స్ కొనాలనుకున్నా, నాకు లోన్ కావాలి. అలా ఒక ఎంప్లాయీకి ఇస్తున్నారు, అందరికీ ఏమి ఇవ్వట్లేదు. ఇవ్వచ్చు అలా. ఏంటి కండిషన్ అంటే డైరెక్టర్స్ కీ మేనేజింగ్ పర్సన్ వీళ్ళకి ఇవ్వకూడదు, వీళ్ళు కాకుండా వేరే వాళ్ళకి. డైరెక్టర్స్ కీ మేనేజింగ్ పర్సన్ వీళ్ళకి ఇవ్వకూడదు, వీళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. డైరెక్టర్స్ కీ మేనేజింగ్ పర్సన్ కాకుండా వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. ఏ కంపెనీ కెన్ గివ్ లోన్స్ టు అన్ ఎంప్లాయీ అదర్ దాన్ డైరెక్టర్ ఆర్ కీ మేనేజింగ్ పర్సన్. డైరెక్టర్ కీ మేనేజింగ్ పర్సన్ కాకుండా ఎవరికైనా లోన్ ఇవ్వచ్చు. సో ఎవరికి లోన్ ఇస్తున్నాము? ఎంప్లాయీకి. ఎవరికి లోన్ ఇవ్వకూడదు? డైరెక్టర్స్ కి, కేఎంపీకి ఇవ్వకూడదు. ఎందుకు లోన్ ఇస్తున్నాము? ఫుల్లీ పెయిడ్ షేర్స్. వాళ్ళు కంపెనీలో ఫుల్లీ పెయిడ్ చేసుకోవడానికి లోన్ ఇస్తున్నారు. మరి పార్ట్లీ పెయిడ్ షేర్స్ అయితే లోన్ ఇవ్వకూడదు. హలో. ఫుల్లీ పెయిడ్ చేసుకుంటామంటేనే లోన్ ఇవ్వాలి. నెక్స్ట్, ఆ లోన్ అమౌంట్ ఎంత ఉండాలి? 6 months శాలరీ కన్నా ఎక్సెడ్ అవ్వకూడదు. సార్ లోన్ అమౌంట్ ఎంత ఉండాలి? 6 months శాలరీ కన్నా ఎక్సెడ్ అవ్వకూడదు. లోన్ అమౌంట్ ఎంత ఉండాలి? 6 months శాలరీ కన్నా ఎక్సెడ్ అవ్వకూడదు. మరి అండర్స్టాండ్? అది లోన్ అమౌంట్ అనేది 6 months శాలరీ కన్నా ఎక్సెడ్ అవ్వకూడదు. లోన్ ఎవరికి ఇస్తున్నాము? ఎంప్లాయీస్ కి. ఎందుకు ఇస్తున్నాము? ఫుల్లీ పెయిడ్ చేసుకోవడానికి. ఎంత ఇస్తున్నాము? 6 months శాలరీ కన్నా ఎక్కువ. ఏమంటే అండర్స్టాండ్? హలో. అది సో కాబట్టి ఓటింగ్ రైట్స్ నాట్ డైరెక్ట్లీ ఎక్సర్సైజ్డ్ బై ఎంప్లాయీస్ షల్ బి డిస్క్లోజ్డ్ ఇన్ ద బోర్డ్. అంటే ఏంటంటే ఇక్కడ ఎంప్లాయీస్ తరఫున ట్రస్టీస్ ఉంటారు. ఆ ట్రస్టీస్ కొంటారు షేర్స్. అంటే షేర్స్ ఎవరి పేరు మీద ఉంటాయంటే ట్రస్టీస్ పేరు మీద ఉంటాయి. కానీ కంపెనీ దాని మీద డివిడెండ్ ఇస్తే ఎంప్లాయీస్ కి వెళ్తారు. దాన్ని ట్రస్ట్ అంటాం. డు యు అండర్స్టాండ్? ట్రస్ట్ అంటారు దాన్ని. సో షేర్స్ ట్రస్టీస్ పేరు మీద ఉంటాయి, కానీ ఆ షేర్స్ వల్ల ఏం బెనిఫిట్ వచ్చినా ఎవరికి వెళ్తుంది? ఎంప్లాయీస్ కి వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు కంపెనీ జనరల్ మీటింగ్ కండక్ట్ చేస్తే ఆ మీటింగ్ లో ఎవరు వచ్చి ఓటేయాలంటే ట్రస్టీ ఓటేయాలి, ఎంప్లాయీ ఓటేయడు. కానీ జనరల్ మీటింగ్ లో ట్రస్టీ ఎలా ఓటేయాలనేది ఎంప్లాయీ చెప్తారు. ఏం అర్థమైందా ఇది? హలో. ఎవరి పేరు మీద ఇచ్చాము? ట్రస్టీ పేరు మీద ఇచ్చాం. రైట్. కాబట్టి మీటింగ్ లో ఎవరు వచ్చి ఓటేయాలి? ట్రస్టీ సార్. కానీ ట్రస్టీ ఎలా ఓటేయాలని ఎవరు చెప్తారు? ఎంప్లాయీ.
అది అంటే ఎంప్లాయీస్ ఓటేస్తున్నారు కానీ డైరెక్ట్ గా కాదు కదా. హలో, ఎస్ సార్. నాట్ డైరెక్ట్లీ దే ఆర్ ఓటింగ్ త్రూ దేర్ ట్రస్టీస్, నాట్ డైరెక్ట్లీ బై దెమ్సెల్వ్స్. హలో, అవునా? అవును సార్. ఎంప్లాయీస్ ఆర్ ఓటింగ్ ఇండైరెక్ట్లీ త్రూ ట్రస్టీస్, నాట్ బై దెమ్సెల్వ్స్. అలాంటి పరిస్థితులన్నీ కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ లో ఇంక్లూడ్ చేయాలి, బోర్డ్ రిపోర్ట్ లో ఇంక్లూడ్ చేయాలి. అలా ఇలాంటి కేసెస్ లో ట్రస్టీస్ ఓటేస్తున్నారు, ఎంప్లాయీస్ తరఫున ట్రస్టీస్ ఓటేస్తున్నారు, అవన్నీ బోర్డ్ రిపోర్ట్ లో డిస్క్లోజ్ చేయాలి. ఓకే, అది దిస్ ఇస్ ద పాయింట్. దట్స్ ఇట్. ఇదంతా కింద ఉన్నదంతా పనిష్మెంట్. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద పనిష్మెంట్. ఈ ప్రైవేట్ కంపెనీకి ఎక్సెప్షన్ దట్ విల్ డిస్కస్ ఇన్ ద టుమారో. ఓకే, ఓకే, బై, సీ యూ.